రాత్రి ఈ మొట్టమొదటి ఆరాధన కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. దూరాన సమీపాన ఉన్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. రాత్రి కొద్ది సమయం దేవుని వాక్యమును మనం ధ్యానిద్దాం. దేవుని మాట వైపు మీ మనసు నిలపాలి. మరి ఇదే పోరాటం అంటే. ఒక అరగంట సేపు దేవుని వాక్యం జాగ్రత్తగా విందాం. వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రభు చెప్తున్నారు, ఆయన మాట నరులను బ్రతికిస్తుందని. ఆయన మాట చేత ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురుగాక. హల్లెలూయా. మీరెంత హుషారుగా ఉంటే అంతగా ప్రభు మనతో మాట్లాడతాడు. అంతే. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. కొద్ది సమయం ఈరోజు చాలా క్లుప్తంగా దేవుని సన్నిధిలో ముగించుకుందాం. ప్రతి ఆదివారం జరుగుతుంది. 7 గంటలకే ప్రారంభించబడి 9 గంటలకు ముగించబడుతుంది. పనులకు వెళ్ళాలి, మీ పరిస్థితులన్నీ మరలా ఇబ్బందికరంగా ఉండకూడదు అని 7 గంటలకే ముగించబడి ఖచ్చితంగా 7 గంటలకు ప్రారంభించబడుతుంది, 9 గంటలకు ముగించబడుతుంది. ఈరోజు కొంచెం పరిస్థితులు మొదటి రోజు కాబట్టి అనుకూలంగా లేవు కాబట్టి కాస్త ఆలస్యమైంది. ఒక అరగంట, ఇప్పుడు 9 అయింది టైం, ఒక అరగంట వాక్యం చెప్పి నేను ముగిస్తాను. ఏమంటారు? ఓకేనా? గట్టిగా అల్లు చెప్తామా? రైట్. బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకుందాం. యేసయ్య ఈ కూడిక కొరకు నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఒక చక్కని మాట నాకు బయలుపరిచారు. చదువుదాం ఆ మాట ఒకసారి. మైక్లో చదవండి అక్క, కొంచెం మైక్ ఇవ్వండి అక్కకి. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యం చదువుదాం. ఎందుకనంటే ఇప్పుడు అందరికి వినపడదు. మామూలుగా చదివితే, మైక్లో చదివితే కొంచెం అర్థమవుద్ది. కొంచెం మైక్లో చదవండి. లైవ్ కూడా పెట్టారు. లైవ్ ఉందా? రికార్డ్. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినునట్లుగాను, మూగవారు మాట్లాడునట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా వారు ఆశ్చర్యపడిరి. ఆమేన్ అనండి. యేసు ప్రభు సశరీరుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ వచ్చారు. కాలినడకన, పడవ ప్రయాణాన, పలు విధాలుగా సముద్ర ఒడ్డున, పట్టణాల్లో, పల్లెటూర్లలో రకరకాలుగా ఆయన ప్రయాణాలు చేసి పలు ప్రాంతాలలో పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ వస్తున్న రోజులవి. ఎంతోమంది యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు చూసి వేవేల మంది ప్రజలు ప్రభువును వెంబడిస్తున్న రోజులవి. ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రజలలో ఎందరో ఆయన సన్నిధిలో స్వస్థపరచబడుతున్నారు. మోగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, గ్రుడ్డివారికి ప్రభు కన్నులు ఇస్తున్నాడు, కుంటివారు నడుస్తున్నారు. ఏమండి, భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తులు కూడా శుద్ధులైపోతున్నారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు చనిపోయిన వ్యక్తులను కూడా సజీవులుగా ప్రభు లేవనెత్తుతున్న రోజులవి. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారంట. అసలు ఏమిటి ఈయన చేస్తున్నటువంటి ఘనకార్యాలు, ఈ అద్భుతమైన కార్యాలు సామాన్యమైనటువంటి మనుషులు చేసే కార్యాలు కాదు. ఎలాంటి అంతరాలకైనా, మంత్రాలకైనా, ఎలాంటి కార్యాలకైనా జరిగే కార్యాలేమి కాదు. ఈయనకు ఎలా అసాధ్యమైన కార్యాలు ఆయనకి ఎలా సాధ్యమవుతున్నాయి అని అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, అపరిమితముగా వారు ఆశ్చర్యపడిరి.
ఎంత మంచి మాట చూడండి. ఆయన సమస్తము బాగు చేసి ఉన్నాడట. అన్నీ బాగు చేస్తూ ఉంటే వారు చూసినటువంటి ప్రజలు అపరిమితముగా ఆశ్చర్యపోయారట. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితులు నీ జీవితంలో పాడైపోయిన అనుభవాలు ఉన్నాయో, ఏ పరిస్థితులు నీ జీవితంలో ఇబ్బందికరంగా మారాయో, పాడైంది, బాగుపడలేదు, ఇక బాగుపడదు అని ఏ పరిస్థితులు అయితే నువ్వు అనుకుంటున్నావో, ఆయనకు అసాధ్యమైన కార్యం లేదు. ఆయన ఈ రాత్రి నిశ్చయముగా బాగు చేయునుగాక. ఆయన బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన బాగు చేయడానికే ఈ కూడికలను ఏర్పాటు చేశాడు. ఆమెను చెప్పండి. ఆయన చెంతకొచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చదివినటువంటి చదువును బట్టి, ఆయనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, ఆయన వైద్యాన్ని బట్టి, ఇదిగో ఇంతవరకే నేను చేయగలను, ఇంకా నా వల్ల కాదు అనేవారు ఉన్నారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎవ్వరూ వెన్నుతిరిగి పోరు. ప్రతి వారిని ప్రభు బాగు చేయునుగాక. కొంతమందిని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఈ వ్యక్తి ఇక బాగుపడడు అని. ఒక కుటుంబాన్ని చూసినప్పుడు, పాడైపోయిన కుటుంబాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఈ కుటుంబానికి ఎవరూ బాగు చేయలేరు అని. నిజమే, పాడైపోయినటువంటి ఒక వ్యక్తిని బాగు చేయడం ఏ నరుని తరం కాదు. పాడైపోయి ఇక బాగుపడే పరిస్థితి లేనప్పుడు బాగు చేయడం ఏ మనిషి వలన అయ్యే పని కాదు. ఇక మరణ పడకల్లో ఉన్న, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న బాగు చేయడం ఎవరి వల్ల కాదు. కానీ దేవాతి దేవునికి సమస్తం సాధ్యమయ్యింది. ఈ రాత్రి నిశ్చయముగా పాడైపోయిన ప్రతి పరిస్థితులను తిరిగి ప్రభు బాగు చేయునుగాక. మీ పిల్లల జీవితాలను బాగు చేయునుగాక. మీ ఆర్థిక వ్యవస్థలు బాగు చేయునుగాక. మీ కుటుంబాలను బాగు చేయునుగాక. అన్నిటికి మించి మీ ఆత్మీయ జీవితాలను ప్రభు బాగు చేయునుగాక. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన బాగు చేసే దేవుడు, ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆమేనండి. కీర్తనకారుడు ఒక మాట అన్నాడు, చదువుదాం. కీర్తనల పుస్తకంలో 6వ కీర్తన 2వ చరణం చదువుదాం. యెహోవా, నేను కృషించి ఉన్నాను. ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము అన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. ఏమని? యెహోవా, నేను కృషించిపోతున్నాను, నా ఎముకలు అదిరిపోతున్నాయి, నన్ను బాగు చేయయ్యా అని అడిగాడు. అంటే ఒక వ్యక్తి కృషించేటువంటి అనుభవం ఎప్పుడు కలుగుతుంది? మనిషి జీవితం కృషించిపోయే పరిస్థితి ఎప్పుడు కనబడుతుంది? మీకు బాగా తెలుసు, సమస్యలు బాగా ఎక్కువైనప్పుడు మనిషి కృషించిపోతుంటారు. ఏంటో ఎంత చేసినా బాగుపడట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా బాగుపడడం వల్ల కావట్లేదు, అసలు నేను బాగుపడతానన్న నమ్మకం లేదు అని కృషించిపోయేవారు ఉంటారు పాడైపోతున్న పరిస్థితిని బట్టి. ఇంకా కొంతమంది కృషిస్తుంటారు. భర్త ఎక్కడ పడితే అక్కడ తిరిగి, ఏది పడితే చేసి, ఎట్లా పడితేట ఉండి, ఇంట్లో భార్యను పట్టించుకోలేదనుకోండి, ఆమె ఇంట్లోనే ఉండి తన భర్త తనను పట్టించుకోకపోవడం వలన తినటానికి తిండి ఉంటుంది, ఉండటానికి ఇల్లు ఉంటుంది, అన్ని వసతులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, అందరూ ఉన్నారు. కానీ తన మనసులో కుసించిపోతుంటుంది. ఎందుకని? నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ప్రేమ పంచట్లేదని తనలో తాను కుసించిపోతూ కృంగిపోతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా జుట్టిరబోసుకొని, ఏమండి, సరిగ్గా బట్టలు కట్టుకోలేక, సరిగ్గా మంచి తిండి తినలేక తనలో తాను కుమిలిపోతూ కుసించిపోతూ ఉంటుంది. భర్తలు కూడా కొంతమంది కుసిస్తుంటారు. ఎందుకో? భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక. ఏమండి, చాలామంది చూడండి సమయానికి ఇంటికి వెళ్ళరు, బస్టాండ్లో బజార్లో ఉంటుంటారు. ఏమిటి సంగతి అంటే ఇంట్లో ఉన్న సమస్య లాంటిది, ఇంట్లో ఉన్న ఇబ్బంది అలాంటిది, అసలు ఆ ఇండ్లు నాకు వల్లకాడు అంటుంటాడు ఒక ఆయన. బస్టాండ్లో బజార్లో మట్టు ఉండమే నాకు సంతోషంగా ఉందండి అంటుంటాడు. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు భర్తలు ఎందరో త్రాగుబోతులు అయిపోతుంటారు.
ఎందరో తిరుగుబోతులు అయిపోతుంటారు. కుటుంబంలో సమాధానం సంతోషం దొరకనప్పుడు, కుటుంబంలో భార్య పిల్లల ప్రేమ అందనప్పుడు ఇంకెక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటాడు. అందుకే కృషించిపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఈ కృషించిపోతున్నటువంటి పరిస్థితుల్లో నుండి ఈ భక్తుడు అడుగుతున్నాడు ఏమని, యెహోవా నేను కృషించిపోతున్నాను, నన్ను కరుణించుము. ఇప్పుడు ఎంత బ్రతుకుదామన్నా నా వల్ల కావట్లేదయ్యా, నా ఎముకలు అదిరిపోతున్నాయి, నిలబడలేకపోతున్నాను, ఎప్పుడు ఏమైపోద్దో అర్థం కావట్లేదు, అసలు బ్రతుకుతానో చచ్చిపోతానో తెలియట్లేదు, నా ఎముకలు అదురుతున్నాయి, షివరింగ్ వచ్చేసింది శరీరం, నా వల్ల కావట్లేదయ్యా, నన్ను బాగు చెయ్యి అని ప్రభు అడుగుతున్నాడు. ఈ రాత్రి నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు. ఎందుకో ప్రభు ఈ వాగ్దానపూర్వకమైన సందేశం మనకు వినిపిస్తున్నాడు. ఎక్కడో ఏ విషయంలోనూ నువ్వు కృషిస్తున్నావు, ఎక్కడో అదిరిపోతుంది నీ శరీరం, మనశ్శాంతిగా లేవు. అయితే ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నిన్ను బాగు చేయుటకు ఆయన దిగి వచ్చిన రాత్రిది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పరిస్థితులన్నీ బాగు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించి, ఎక్కడైతే నిన్ను ఇబ్బందికరంగా మార్చి బాధపడుతూ కృషించిపోతున్న పరిస్థితులు ఉన్నాయో వాటిని తొలగించి మరలా నిన్ను బాగు చేసి నిన్ను ఆశీర్వదించునుగాక. బైబిల్ చరిత్రలో మనం చూస్తాం, ఒక భక్తుడు రోగం చేత పీడించబడుతున్నాడు. చాలా వేదన, మరణకరమైన పరిస్థితి. దైవజనుడు వచ్చి చెప్తున్నాడు, హిజ్కియా నీ టైం అయిపోయింది, నీ సమయం అయిపోయింది, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో అన్నారు అని చెప్పి ఇక ఆ మాట చెప్పి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే గోడ వైపు అలా తిరిగి లేవలేడు, రోగం శరీరం అంతా కృషించిపోతున్నాడు. నేను ఎందుకు బాగుపడట్లేదు, మందులు నేను వాడుతున్నాను కదా, నాకు ఎంతో వైద్యం జరుగుతుంది కదా, అయినా నేను ఎందుకు బాగుపడలేకపోతున్నాను అని కృషించిపోతున్నటువంటి ఈ హిజ్కియా గోడ వైపు అలా మళ్ళీ దేవుని ఒక్క మాట అడిగాడు. ఒక్క మాట చదవండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 20వ వాక్యం, 20వ అధ్యాయం 3వ వాక్యం నుండి ప్రారంభిద్దాం. 2వ రాజులు 23వ వాక్యం నుండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి నేను అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుచున్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి భక్తుడే, పాపం కృషించిపోతున్నాడు, ప్రభు నమ్ముకున్నాడు, అయినా కృషించిపోతున్నాడు. ఏమిటి సంగతి అంటే ప్రభు చెప్పాడు, నీ సమయం అయిపోయింది, ఇక నువ్వు మరణకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసావు, కొద్ది రోజుల్లో నువ్వు లోకాన్ని విడిచిపెట్టబోతున్నావు, కాబట్టి ఇండ్లు చక్కబెట్టుకో అన్నాడు. అంతే, గోడ వైపు తిరిగి ఒక్క మాట ప్రభుతో చెప్పాడు. ఏమన్నాడు? యెహోవా యథార్థమైన హృదయుడునై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలనై సమస్తం ఎలాగైతే నేను జరిగించానో నీకు తెలుసు కదయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. అంతే, ఆయన కన్నీళ్లు చూసిన దేవుడు, ఆ దైవజనుడు ఆ మాట చెప్పి ఊరు దాటక మునిపే వెంటనే దైవవాక్కు ప్రత్యక్షమైంది. నువ్వు వెళ్ళి హిజ్కియాకు చెప్పు, నేను మరలా హిజ్కియాను బాగు చేయబోతున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. కృషించిపోతున్నాను, అయిపోయింది నా జీవితం అనుకున్నాడు కదా, తిరిగి మరలా 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పు, ఆ రోగమును తొలగిస్తున్నానని చెప్పు, అతను నేను బాగు చెయ్యబోతూ ఉన్నాను. గట్టి చెప్పండి హల్లెలూయా. చూడండి, ప్రభుని ఏమని అడిగాడు? 3 మాటలు అడిగాడు. ఒకటి, యెహోవా యథార్థ హృదయుడనై సత్యము నేను ఎట్లు సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే, యథార్థంగా నీ దృష్టికి నేను ఉన్నాను కదయ్యా. నేనేమన్నా పాపినా రోగం రావడానికి? నేనేమన్నా అపవిత్రంగా ప్రవర్తించానా? త్రాగుబోతునై తిరిగితే రోగం వచ్చింది అనుకోవచ్చు,
విచ్చలవిడిగా నా జీవితాన్ని, శరీరాన్ని పాడు చేసుకుంటూ వ్యభిచారము లేకపోతే అపవిత్రమైన కార్యక్రమాలు నేను చేస్తే నువ్వు నాకు రోగం పెట్టచ్చు. నాకు ఈ వ్యాధి ఎందుకు వచ్చినట్టు? నీ దృష్టికి నేను యథార్థంగా నడుచుకున్నాను కదా, నీకు నేను అనుకూలుడిగా బ్రతికాను కదా, నీ సన్నిధిలో నమ్మకముగా నేను జీవించాను కదా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంతే, తన యథార్థతను చూసిన దేవుడు, తన దేవునికి అనుకూలముగా తను జీవిస్తున్న విధానమును గమనించిన దేవుడు వెంటనే చెప్తున్నాడు, తిరిగి నిన్ను నేను బాగు చెయ్యబోతూ ఉన్నాను. ఆయన బాగు చేయడానికి ఆయన కోరుకుంటుంది ఏమిటంటే, మన పాడైపోయిన జీవితాన్ని తిరిగి నూతన పరచబడమే ప్రభు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మన జీవితాన్ని నూతన పరచినప్పుడు మరలా మనం పాడవకూడదు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. పచ్చి తాగుబోతూ లేకపోతే పేకాటాడేవాడు అనుకోండి, పేకాడేవాడికి మంచి చెడ్డలు ఉంటాయా? తన ఆలోచన ఏమిటి? ఒక్క ఆట ఆడితే బాగుండు, ఈ ఆటలో గెలుస్తాను, ఈ ఆటలో అంటూ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముతాడు. కొంతమంది చెప్తుంటారు కదా, భార్య మెడలో ఉన్న తాలిబొట్టు కూడా అమ్మేసిన గనులు ఉన్నారు, ఇంట్లో సామాన్లన్నీ ఖాళీ చేసిన వారు ఉన్నారు, ఆస్తులు ఇంటి పట్టాలు కూడా తాకట్టు పెట్టిన బ్యాచ్ ఉన్నారు. దేని ద్వారా? చెప్పాలి గట్టిగా, ఏంటిదో? పేకాట ద్వారా. ఇప్పుడు ఆ పేకాడేవాడికి ప్రభు 10 లక్షలు ఇచ్చాడు అనుకో, నా కుమారుడా బాధపడుతున్నావు, అయ్యా నాకు సహాయం చేయమని అడిగావు కదా, 10 లక్షలు ఇస్తున్నా నా కుమారుడా తీసుకో అన్నాడు అనుకో, ఏం చేస్తాడు? గట్టి చెప్పాలి. పేకాట ఆడేవాడికి ప్రభు 10 లక్షలు కాదు 10 కోట్లు ఇచ్చిన ఏం చేస్తాడు? 3 రోజుల్లో కాజేస్తాడు. తాగుబోతుడైనా, పేకాడేవాడైనా, దుర్వ్యసనాలు కలిగిన ఏ వ్యక్తి అయినా తన చేతికి ధనం దొరికితే పాడు చేస్తాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు పాడైపోయావు ఒకప్పుడు, అది ఏ వ్యసనమైనా కానివ్వండి, ఏ సమస్య అయినా కానివ్వండి, నీవు ఇప్పుడు మారు మనసు పొంది నా దృష్టికి యథార్థవంతుడిగా కనబడగలిగితే, నాకు నువ్వు అనుకూలమైన బిడ్డగా నువ్వు కనబడగలిగితే, నా సన్నిధిలో నువ్వు నమ్మకమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించగలిగితే, నేను చెప్తున్నాను, తిరిగి నిన్ను నేను బాగు చేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగుపడిన తర్వాత పాపంలోకి వెళ్ళకూడదు, బాగుపడిన తర్వాత అపవిత్రులు అవ్వకూడదు, బాగుపడినాక దేవుని దృష్టికి విరోధులుగా మనము కనబడకూడదు. ఆయన దృష్టికి అనుకూలమైన జీవితం జీవిస్తానయ్యా అని ఒక మంచి తీర్మానం మనలో రాగలిగితే, ఏ పరిస్థితి అయినా సరే నిశ్చయముగా ఈ రాత్రి ప్రభు బాగు చేసి మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరముగా మార్చును గాక. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆయన కోరుకునేది అంతా ఒకటే, ఏమిటంటే మనము బాగుపడాలి, మన కుటుంబాలు బాగుపడాలి, ఆశీర్వాదకరముగా మార్చబడాలి, మనం ప్రార్థనా పరులం అవ్వాలి, భక్తి పరులం అవ్వాలి, దేవుని దృష్టికి పరిశుద్ధులుగా కనబడాలి. ఒక రోజున ఈ లోకం విడిస్తే పరలోకంలో ప్రభుతో మనం ఉండాలి. ఆయన ఆశంతదే, ఆయన కోరుకుంటున్నదే. అందుకని నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఏ రోగంలో నువ్వు ఉన్నా, ఏ విధమైన పరిస్థితులు నీకు విరోధముగా లేచి నిన్ను కృషింపజేస్తూ ఉన్నా, ఆ పరిస్థితుల నుండి నేను నిన్ను బాగు చేస్తాను, ఆశీర్వాదకరముగా మారుస్తాను. ఈ రాత్రి బాగుపడాలని కోరుకుంటే ప్రభుతో ఒక్క మాట చెప్పు, ఏమిటో తెలిసిన, నీ దృష్టికి నేను అనుకూలంగా బ్రతుకుతాను, నన్ను బాగు చేయను. అది ఆర్థిక ఇబ్బంది అయినా, ఆరోగ్య సమస్య అయినా, డాక్టర్లకు ఇక వల్ల కాదన్నా సరే ఆయన బాగు చేయగలిగిన వాడు. ఏమని? కొంతమందిని ఎంత చెప్పినా వాళ్ళు మారరు, వాళ్ళు మార్పు చెందలేరు. అలాంటి వారిని కూడా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయనకు అనుకూలంగా బ్రతకటం మనకి చేతనైతే చాలు. ఆయన నిశ్చయముగా మిమ్మల్ని బాగు చేసి ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఏమి బాగు చేస్తాడో ఒక 2 మాటలు మీకు ముందుకు తీసుకొస్తాను. చాలా క్లుప్తంగానే ముగిస్తాను, ఎక్కువసేపు ఏమి వివరించను. చదువుదాం ఆయన ఏమేమి బాగు చేస్తాడో ఒక 2 మాటలు. 147వ కీర్తన 3వ చరణం చదువుకుందాం. 147వ కీర్తన 3వ చరణం.
గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. వారి వారి గాయములను ఆయన కట్టే దేవుడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు ఎవరిని బాగు చేస్తాడు? చెదరిపోయిన గుండె. ఎవరికైతే గుండె చెదరిపోయి ఉంటుందో వారిని ప్రభు బాగు చేయబోతున్నాడు. ఇప్పుడు మీ గుండె చెదిరిపోయిందో ఉందో ఒకసారి చూసుకోండి. కొంతమంది చెప్తుంటారు కదా, చెదిరిపోయిందయ్యా అంటుంటారు కదా. అంటే ఏ సందర్భంలో మాట్లాడతారంటే వారికి వచ్చిన సమస్యలను బట్టి, వారి మీదకు వచ్చిన నిందలను బట్టి, వారికి అలుముకుంటున్న కష్టాలను బట్టి, వారికి ఇక ధైర్యం చెడిపోయినప్పుడు అధైర్యపరచబడిపోయి గుండె చెదరిపోతుంటుంది. యేసయ్య అంటున్నాడు, ఏమీ భయపడకు, నేను బాగు చేయడానికి పూనుకుంటున్నాను ఈ రాత్రి. నీ గాయములు ఏవైనా సరే, అవి ఎంత నిందలైనా అవమానాలైనా, ఎంత పాపం చేత నువ్వు కొట్టబడి గాయపరచబడినా, ఈ రాత్రి ఆయన సన్నిధికి నువ్వు వచ్చి ఆయన సాక్షిగా నేను ఉంటానని చెప్పగలిగితే నిశ్చయముగా నీ ప్రతి పరిస్థితి బాగు చేసి మిమ్మల్ని ఆశీర్వాదకరముగా మార్చునుగాక. చెప్పండి సంతోషంగా హల్లెలూయా. ఆయన బాగు చేయడానికి ఇష్టపడే దేవుడు. కుటుంబం చెదిరిపోతున్నప్పుడు ఎంత సంపాదిస్తున్నా ఈ పక్క సంపాదిస్తుంటే అటువైపు ఖర్చు పెట్టే బ్యాచ్ ఉంటారు. కుటుంబాల్లో కనబడుతుంటారు. నలుగురు కొడుకులు అనుకో, నలుగురు మంచి వాళ్ళు ఏమి ఉండరు. ముగ్గురు బాగా సంపాదించే వాళ్ళైతే ఒక్కడన్నా ఖర్చు పెట్టేవాడు ఉంటాడు. అవునా కాదా? మాట్లాడేంటండి? మీ ఇళ్ళలో లేరా? అంతా సంపాదించే వాళ్ళేనా? చూడండి ఒకసారి ఆలోచించి. ఎక్కడికి వెళ్ళినా మన కంటికి కనబడతారు. ఒకరు సంపాదిస్తుంటే ఇంకొకరు ఖర్చు పెడుతూనే ఉంటారు. ఒకవైపు వస్తుంటుంది, ఇంకొక వైపు పాడైపోతూనే ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నేను బాగు చేయడం మొదలు పెడితే నీ సంపాదన వృధా అవ్వదు, నీ కష్టార్జితం వ్యర్థమైపోదు, అది ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. ఆరోగ్యమైన పిల్లల జీవితాలైనా, చెదిరిపోయిన పరిస్థితులైనా సమస్తం బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్న రాత్రి ఇది. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితి నుండి నువ్వు బాగుపరచబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభువుని అడిగామనుకో, నువ్వు ఎలా బాగు చేస్తావయ్యా? అతికేస్తావా? బిందకు చిల్లు పడింది అనుకోండి, ఏం చేస్తారు? ఎంతకు ఉన్నారు ఇక్కడే? హల్లెలూయానండి. ఒక్కరోసేపు పోర్చుకుంటే అయిపోద్దిలే, ఇంకేం భయపడ మాకండి. గట్టిగా చెప్పండి ఇంకొకసారి, హల్లెలూయా. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. ఏమ్మా పాట ఉందా? పాడండి. పాట వచ్చిన వాళ్ళు పాడండి కాస్త గట్టిగా. రే మైకులు లేవంటారా వాళ్ళలో? స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము. చప్పట్లు కొడుతూ పాడదాం ఒకసారి. గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలును
కొట్టాలి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. హల్లెలూయా. గుండె చెదరని వారిని ఏం చేస్తాడు? ఎలా బాగు చేస్తాడు? ఎంత బాగు చేస్తాడు? ఇప్పుడు చొక్కా చినిగింది అనుకో, మనం ఏం చేస్తాం? మాస్క్ వేసుకుంటాం. కొత్త చొక్కా చినిగిపోయింది అని. నా లాల్చీలకి ఎన్ని మాసికలు ఉంటాయో మీరు చూస్తూ ఉంటారు కదా. అట్లాగే బింద మంచి కంచు బింద కొన్నారనుకో, దానికి అడుగున చిన్న చిల్లు పడింది అనుకో, ఏం చేస్తారు? పక్కన పడేస్తారా? దానికి ఎట్టొగతిట్టు వాడుకోవాలి. అంత ఖరీదైన బిందని దానికి మాటు వేయిస్తారు, అంటే అతుకు వేయిస్తారు. యేసయ్య పాడైపోయిన మన జీవితాలకు అతుకు వేసేవాడు కాదు. ఆయన ఎలా మారుస్తాడంటే, చదవండి ఆ మాట ఒకసారి. హెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం. హెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వాక్యం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదము. రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇచ్చేదను. ఆమెన్ చెప్పండి. హల్లెలూయానండి. ఎట్లా బాగు చేస్తాడంట ఆయన? పాత దాన్ని తీసి పడేస్తాడట యేసు నామములో. చెదరిపోయి పాడైపోయి ఇంతవరకు నీకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితిని ఆయన పూర్తిగా తీసిపడేసి ఒక క్రొత్త జీవితాన్ని మీకు ప్రసాదించబోతూ ఉన్నాడు. ఆమెన్ చెప్పాలి గట్టిగా. ఇది మొదలుకొని మీ జీవితాలను ఆయన నూతన పరుచునుగాక, హృదయాలను నూతన పరుచునుగాక. నూతనమైన హృదయాన్ని ఇస్తాడట, నూతనమైన గుండెనిస్తాడట, నూతనమైన జీవితాన్నిచ్చి మరలా ప్రభు ఒక నవనూతనమైన జీవితాన్ని నీ జీవితంలో ప్రారంభించుటకు ప్రభు సహాయము చేయునుగాక. అతుకు వేసేవాడు కాదు. కొంతమందికి చూడండి, ఊరకూరకనే పిచ్చి కోపం వస్తుంటుంది, మామూలు కోపం రాదు. ఆ కోపం వచ్చినప్పుడు తిట్టనైనా తిట్టాలి, కొట్టనైనా చెప్పరేంటండి, అది ఆగేది కాదు. పిచ్చి కోపం తీసేస్తాడు యేసు నామములో. చాలామంది ఉన్నారు కదా, రకరకాల కోపిష్ఠులు ఉన్నారు, రకరకాల సమస్యలు కలిగిన వారు ఉన్నారు, ఎన్నో రకాల మానసికమైన ఇబ్బందులు కలిగిన వారు ఉన్నారు. అయితే దేవాతి దేవుడు చెప్తున్నాడు, అది ఎలాంటి స్వభావమైనా, ఎలాంటి వ్యతిరేకమైన బుద్ధి అయినా, ఎంతటి మానసికమైన రోగమైనా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులైనా ఆయన పూర్తిగా తొలగించి ఆ పాప జీవితాన్ని, అపవిత్రమైన జీవితాన్ని సంపూర్ణముగా మార్చి ఒక నవనూతనమైన జీవితాలను ప్రభు దయచేయునుగాక. హల్లెలూయా. అంటే దేవాతి దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, సమస్తం నూతన పరచబడాలి. అంటే సమస్తం ఎలా మారాలనుకుంటున్నాడు ఆయన? క్రొత్తగా మారాలనుకుంటున్నాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మన కుటుంబమే కాదు, మన ఆర్థిక వ్యవస్థ ఒకటే కాదు, మన ఆరోగ్యం ఒకటే కాదు, ఆయన మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఒక నూతనమైన మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాడు. నవనూతనమైన భక్తిని చేయాలి. ఆధ్యాత్మికముగా నీలో క్రొత్తదనం ప్రభు కనబడాలి. ఎప్పుడు చూసినా మన పితరులు ఒక ప్రార్థన చేస్తారు. పెళ్లి దగ్గరికి పోయినా పితా పుత్ర పవిత్రాత్మ అంటారు. అనుదిన ఆహారం మాకు. శవం దగ్గర అయినా అదే ప్రార్థన చేస్తుంటారు, అలవాటు ప్రార్థన చేస్తుంటారు, ఆనవాయితీగా చేస్తుంటారు. అది కాదు మనకు కావాల్సింది. యేసయ్య మనలో కోరుకునేది ఏమిటంటే, నీ భక్తి అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలి. నూతనమైన భక్తి నీలో కనబడునుగాక, నూతనమైన ఆత్మీయత నీలో కనబడునుగాక, నూతనమైన జీవితం నీలో ప్రభువుకు కనబడినట్లు ఆయన సమస్తము నూతన పరుచునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, నువ్వు ఇలా మేమంతా ఇక నూతనమైన జీవితంతో నడవడానికి మాకు ఏం కావాలి అని అంటున్నాడంటే ఆయన. ఇంకొక మాట చదువుదాం. 36వ అధ్యాయంలోనే హెజ్కేల్ గ్రంథం 36 27వ వాక్యం చూద్దాం.
నా ఆత్మను ఆ, నా ఆత్మను మీ మీద ఉంచి నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టలను అనుసరించు నా వారిని గాను కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను నా వారిగాను విధులను గైకొను వారిగాను మిమ్మల్ని చేసేదను. మిమ్మల్ని చేస్తాను. నేను ఆ. మీ పితరులకు ఇచ్చిన దేశంలో ఆ. మీరు నివసించెదరు. అట్లా చదువుకుంటూ వెళ్తే ఆయన మనల్ని నడిపిస్తాడంట. ఆమెను చెప్పండి. మన వల్ల కాదు. ఇప్పుడు ఏమనుకుంటాం, ప్రభా ఇక అబద్ధాలు ఆడను, ఇక మోసం చేయను, తప్పు చేయను, నీ కోసం పవిత్రంగా బ్రతుకుతా ప్రభా అంటాం. పరిస్థితి మనకు తెలియదు, కాసేపటికి మర్చిపోతాం, కాసేపటికే చేయకూడని పని చేసేస్తుంటాం. కారణం ఏంటంటే మనము మన స్వాధీనంలో ఉంటున్నాం. మన మానవ బుద్ధి మనని మోసం చేస్తుంది. అందుకే యేసయ్య అంటాడు, నూతనమైన జీవితాన్ని నీకు ఇవ్వడమే కాదు, నా ఆత్మను నీలో ఉంచి నేను మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మిమ్మల్ని అందరినీ అంతం వరకు నడిపించునుగాక, ఆశీర్వదించబడిన మార్గాల్లో నడిపించునుగాక, ప్రభు రాకడ కొరకు మిమ్మల్ని నడిపించునుగాక, ప్రభు రాజ్యములో మిమ్మల్ని అందరినీ ఆయన చేర్చున్నట్లు ఆధ్యాత్మికముగా మిమ్మల్ని నడిపించునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం మంచి మనసుతో ప్రార్థన చేసుకుందాం. ఆయన తన ఆత్మను మీ యందుంచి, ఇది మనసులో గుర్తుపెట్టుకోండి, మీ యందు తన ఆత్మను ఉంచుతున్నాడు. కారణం, నీ స్వభావాన్ని మారుస్తున్నాడు, నీ బుద్ధిని మారుస్తున్నాడు, నీ ఆలోచన మారుస్తున్నాడు, నీ పాత జీవితాన్ని, పాడైపోయిన పరిస్థితులన్నీ మారుస్తున్నాడు. ఆయన ఆత్మను నీ యందు ఉంచుతున్నాడు. ఇక నుండి నీ జీవితం, నీ కుటుంబం ఆశీర్వాదకరముగా నడిపించబడునుగాక. యేసయ్య నీలో కోరుకుంటుంది ఒకటే, అదేమిటంటే హిజ్కియా చేసిన ప్రార్థన యథార్థంగా ప్రభు దృష్టికి కనబడితే చాలు, ఆయన సన్నిధిలో నీవు అనుకూలముగా ప్రవర్తిస్తే చాలు, ఆయనకు సాక్షిగా నువ్వు ఉంటే చాలు, ఆయన సమస్తం నూతనపరిచి ఆశీర్వాదకరముగా మిమ్మల్ని నడిపించునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి మంచి మనసుతో, ఒక మంచి తీర్మానంతో కూడిన ప్రార్థన చేయాలి. యేసయ్య మీ మనసు చూస్తున్నాడు, మీ పరిస్థితులన్నీ చూస్తున్నాడు. ఆయన ఈ రాత్రి ఈ కూడికను ఏర్పాటు చేసిందే మిమ్మల్ని బాగు చెయ్యాలని, అంతే, వేరే ఆలోచన వద్దు. ప్రభుతో ఒక్క మాట చెప్పండి, నన్ను బాగు చేయయ్యా, మా కుటుంబం పరిస్థితులను బాగు చేయండి. పాడైపోయిన భర్తనైనా, పాడైపోయిన భార్య అయినా, పిల్లలైనా, కుటుంబ పరిస్థితులైనా, ఆర్థిక వ్యవస్థ అయినా, అనారోగ్యమే అయినా యేసయ్య బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.